తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్డీఎస్ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్తో ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్డీఎస్, పీవైఎల్, డీవైఎఫ్ఐ తదితర వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు ఇందూరు సాగర్, ఖమ్మంపాటి శంకర్, ముదిగొండ మురళీకృష్ణ, పోలే పవన్, మల్లం మహేష్ పాల్గొని మాట్లాడుతూ విద్యారంగ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పెనంలోంచి పొయ్యిలో పడ్డ చందంగా మారిందని ఎద్దేవా చేశారు. అనేక త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య భారంగా మారిందని పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వ బడులలో సౌకర్యాల లేమి, మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల విచ్చలవిడి ఫీజుల దోపిడీతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో అందించాలని, బట్టలు, చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు, నోట్బుక్స్ వెంటనే అందించాలని, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లను తొలగించి నూతన భవనాలను నిర్మించాలని, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని, అధ్యాపక, ఉపాధ్యాయ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అనుమతి లేని ప్రైవేట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు. విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అన్నిమల్ల ఆంజనేయులు, సూర్యతేజ, పీడీఎస్యూ నాయకులు ఎండి సోయల్, లోకేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, ప్రభాస్, మధు, నవ్య, ఏఐఎఫ్డీఎస్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే 23వ తేదీన అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏకమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, అట్లాగే జూనియర్ కళాశాలలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంటరు, డిగ్రీ, బీఈడి, పీజీ, మెడిసిన్, ఇంజనీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కానీ, రియంబర్స్మెంట్ కానీ దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలు కాలయాపన చేసి కేసీఆర్ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరిన్ని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీని మీద నెగ్లెక్ట్ చేస్తూ ఉంది, పట్టించుకోవట్లేదు. దానివల్ల డిగ్రీలు అయిపోయినటువంటి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, బీఈడి కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే టెక్నికల్ కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఏ విద్యార్థి కూడా గవర్నమెంట్కు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ రాలేదు. కాబట్టి ప్రైవేట్ కాలేజీలలో ముఖ్యంగా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దానివల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. అట్లాగే గవర్నమెంటు ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేస్తామని చెప్తా ఉంది. కానీ వాస్తవంగా ఒక స్టూడెంట్ ఉన్నా సరే ఓపెన్ చేయాలని చెప్పింది. కానీ ఓపెన్ చేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేది కల్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీదనే ఉంది. ఈరోజు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కారం చేయాలి. గురుకుల పాఠశాలలు ఎక్కడ కానీ వాళ్లకు సౌకర్యాలు సరిపడా లేవు. దానివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు 23వ తేదీ రోజున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రైవేటు కాలేజీలు, స్కూల్లో ముఖ్యంగా దీనికి సహకరించాలి. అట్లాగే విద్యార్థులు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మేము పేద విద్యార్థులు, మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నవి. దీని మూలంగా ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తూ ఉన్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరొకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు మొత్తం కూడా శిథిలావస్థకు చేరి ఇవాళ బిల్డింగ్లు కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది విద్యార్థులు ఇవాళ బాత్రూంలోకి డోర్లు లేక తమ చున్నీలను తెరలుగా కట్టుకొని ఇవాళ బాత్రూంలు ఉపయోగిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలి.
ప్రభుత్వ విద్యావ్యవస్థను మొత్తం కూడా సొంత బిల్డింగ్ నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కానీ జూనియర్ కాలేజీలో కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 23న జరిగేటువంటి బంద్లో పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాలు దాదాపు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చేపట్టడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బంద్లో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. 23న జరిగే బంద్ను జయప్రదం చేయాలని నల్గొండ పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థని ఎవరు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా విద్యా వ్యవస్థను పట్టించుకునే పాలకులు లేరు. ఈరోజు ఎన్ని విధాలుగా చూసినా విద్యా వ్యవస్థను బస్టు పట్టించేదానికే ఉన్నాడు. ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ప్రకటించని ప్రభుత్వాన్ని వీళ్ళనే చూస్తున్నాం. విద్యాశాఖను ఎంత నిర్లక్ష్యమైన పద్ధతిలో నడుపుతున్నారో అర్థమవుతున్నది. అన్నిటికీ గురుకులాలు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఫీజు రియంబర్స్మెంటు 8,153 కోట్ల పెండింగు. దాదాపు 8,153 కోట్లు అంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి నెల జీతం తీసుకుంటున్నాడు. అదొక సంవత్సరం ఆపితే మొత్తం రాష్ట్ర బడ్జెట్లో సగం ఉన్నట్టే ఉన్నది వాళ్ళ తీసుకునే జీతాలు. అలాంటప్పుడు విద్యార్థులను ఇప్పటికైనా కనీసం వాళ్ళ అవగాహనతోటి ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంకా స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కలిపి ఇప్పుడు రిలీజ్ చేస్తే వాళ్ళని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఈ బంద్ను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మార్పు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు అన్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు గల కారణాలపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి, తర్వాత ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని చెప్పేసి అనేక డిమాండ్లతో అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బంద్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పంతాలకు పోయి పట్టింపులకు పోయి బడిని యథావిధంగా నడిపితే ఆ యొక్క పాఠశాలల ముందు ప్రత్యక్ష ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాలకు పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి అన్ని విద్యాసంస్థలు సహకరించాలని చెప్పేసి, విద్యార్థులైన అధిక సంఖ్యలో ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి ప్రేమైన విద్యార్థులకి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ నెల 23న జరిగే బంద్కు డివైఎఫ్ఐగా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థి సంఘాలు చేస్తున్న బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ డెవలపర్ స్కీమ్ నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈరోజు కార్పొరేట్ ప్రవేశాల్లో చూస్తే ఆ పాఠశాలలు మొత్తం కూడా విద్యార్థులను చేసుకోమని చెప్తే ఆ విద్యార్థులు కూడా చదువు దూరమే పరిస్థితి ఉంది. కావున బెస్ట్ డెవలపర్ స్కీమ్ నిధులు వెంటనే విడుదల చేయాలి. 200 కోట్లు విడుదల చేసేందుకు ఈ ప్రభుత్వం కూడా చేయి రావడం లేదు. ఈరోజు చూసినట్టయితే అనేక రకాల ఖర్చులు పెడుతున్న ఈ ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం ఎటువంటి సదుపాయాలు కల్పించే పరిస్థితి లేదు. ఈరోజు చూసినట్టయితే విద్యాశాఖకు సంబంధించి సమీక్ష చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా సమీక్ష చేయడం లేదు. గతంలో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఒకసారి ఏదో సమీక్ష చేసి మళ్ళీ దాన్ని వదిలేసిన పరిస్థితి ఉంది. కావున విద్యారంగాన్ని గాలికేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ సమ్మె ద్వారా మేము ఒక హెచ్చరిక చేయడం జరుగుతుంది.